2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటింగ్ జరిగినటువంటి తీరును గనక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి చుక్క ఎదురైంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రైతాంగం ఉంటారు. ఆ రైతాంగం నుంచి బాగా వ్యతిరేకత అనేటువంటిది ఎదురైంది. అదే విధంగా ఈవెన్ చివరకు తన సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆయనకి వ్యతిరేకత ఎదురైంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం. ఈ రైతాంగాన్ని ఎందుకు వ్యతిరేకించారు అంటే దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది వాళ్ళకి ఒక ప్రాణాంతకంగా తయారైంది అని వాళ్ళు భావించారు. దానివల్ల తమ భూములు పోతాయని, తమ భూముల మీద హక్కులకి గ్యారంటీ లేదు అని చెప్పని, అలాగే నా భూమికి నేను హక్కుదారుని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని ఇలా రకరకాలుగా భయాందోళనలు అనేటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నుంచి. రెండవది, గ్రామాల్లో సర్వే జరుగుతా ఉంది. భూముల్లో ఆల్రెడీ సర్వే జరుగుతుంది కాబట్టి ఇది ఇలా నడుస్తుంది, ఇక ఈ తప్పది ఇది కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలి అనేటువంటి ఆలోచనలో రైతాంగం అనేటువంటిది వచ్చింది. ఇంతకు ముందు ఈ యాక్ట్ మీద పెద్ద జనానికి తెలియకపోయినా చాలా కాలం నుంచి అడ్వకేట్స్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ అది జనానికి తెలియకపోయినా నిన్న ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు కూటమి మొత్తం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో, ఆ భయాన్ని కలిగించడంలో బాగా సక్సెస్. ఫలితంగా ఈ రోజున ఆ రైతాంగం మొత్తం కూడా వ్యతిరేకించారు అనేటువంటిది మనకు స్పష్టం. రెండవది, కార్మికులు అసలు మొదట ఇవాళ ఉపాధి అనేటువంటిది లేకుండా పోయింది. ఉపాధి పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా ఉపాధి అనేటువంటిది పని కోసం వెతుక్కునే వాళ్ళ సంఖ్య, మహిళలు పురుషులు అందరూ కూడా వెతుక్కునేటువంటి సమస్య బాగా పెరిగింది. ఎక్కడ ఉపాధి అనేటువంటిది లేదు. రెండవది, ఇసుక సమస్య అనేటువంటిది మొదట్లో బాగా ఈయన ఎందుకోసం చేసినప్పటికీ కూడా అది తీవ్రంగా సమస్యగా ఎదురైంది. ఆ సమస్య కొద్దిగా ఈజీ అయినప్పటికీ కూడా క్రమేణా అది సైకలాజికల్ గా మాత్రం అది వెంటాడుతూనే ఉంది. అది మాత్రం పోలేదు. కాబట్టి అది పెద్ద సమస్యగా పోయింది. అలాగే ఈ అనుసరించినటువంటి యాంటీ లేబర్ పాలసీస్ కూడా బాగా దెబ్బకొట్టింది. ఈ యాంటీ లేబర్ పాలసీస్ అంటే అసలు ఎవరు ఏం మాట్లాడకూడదు, ఎవరు ఏ ఆందోళన చేయకూడదు, ఎవరు ఏ ధర్నా చేయకూడదు. అసలు ఉద్యోగులు కానీ వీళ్ళు ఎవరు కానీ మేము మాట్లాడతాము, మేము మా సమస్యలు మేము చెప్పుకుంటామని చెప్పాడు. అసలు విజయవాడ రాకూడదు అని చెప్పిన విజయవాడలో ఏ ఇది పెట్టినా, అంటే రాష్ట్ర కేంద్రం కాబట్టి ఇక్కడ పెడుతుంటారు, ఏది పెట్టినా దాన్ని అక్కడే వచ్చే వాళ్ళందరినీ రైళ్లలోని ఎక్కడ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయటం, రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, ఒక నిరంకుశమైనటువంటి ధోరణి, ప్రజాతంత్ర ధోరణి వదిలేసి నిరంకుశమైనటువంటి ధోరణి. వాళ్ళకి సభా స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నిరంకుశంగా తీసుకెళ్లి లోపల పడేసేటువంటి పద్ధతి చేయటం అనేటువంటిది చేశారు. అది అలాగే ఇళ్ల దగ్గర అరెస్టులు చేయటం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రతిపక్ష పార్టీలలో అరెస్ట్ చేసేవాడు. అదే ఈయన కూడా కొనసాగించాడు. అందువల్ల కొనసాగించడం ఇంకా అది అధికం చేశాడు, రెట్టింపు చేశాడు దాంతో ఇటు ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా వాళ్ళ నాయకత్వాలను అరెస్ట్ చేయటం అని చూసిన తర్వాత అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఈ ప్రజాతంత్ర యాంటీ డెమోక్రటిక్ దీనికి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. అలాగే మోడీ చేసినటువంటి లేబర్ పాలసీస్ అండ్ లేబర్ కోడ్స్ ని ఇంటోటో ఆమోదించాడు. ఆయన ఇది తప్పు అని కూడా చెప్పేటువంటి పరిస్థితి, కార్మికుల హక్కులు పోతున్నాయి అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి అందువల్ల ఆయన దాన్ని కూడా ఈ అన్నిటి కారణాల రీత్యా వ్యతిరేకించారు. అలాగే మధ్యతరగతిని ఈయన విస్మరించాడు. అలాగే మోడీ విధానాలను విచక్షణ రహితంగా అమలు జరిపాడు. మోడీ విధానాలను విచక్షణ రహితంగా అమలు జరపడం అంటే ఆయన గంగవరం పోర్టుని అమ్ముతున్నా మేలకొండ ఊరుకున్నాడు, శుభ్రంగా ఇచ్చేసాడు, ఇమ్మనంగా ఇచ్చేసాడు ఆదానికి. అలాగే విశాఖ ఉక్కును అమ్ముతానన్నా ఈ నుంచి వీళ్ళ నుంచి స్పందన లేదు. ఏదో ఎలక్షన్ ముందు కొద్దిగా అటు ఇటు డ్రామా అయినా దాని మీద నిర్దిష్టమైనటువంటి ఆందోళన, నిర్దిష్టమైనటువంటి పరిస్థితి వాళ్ళ వైసీపీ పార్టీగా కూడా లేదు. ప్రభుత్వానికి ఏదైనా నిబంధనలు వైసీపీ పార్టీకి ఏముంది, అది కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. అలాగే పార్లమెంట్లో ఏ బిల్లులు, రైతు బిల్లులు పెట్టినా, ఏ బిల్లులు పెట్టినా ఆమోదించి. కాబట్టి వీటన్నిటికీ మోడీ విధానాలను ఇంటోటో ఆమోదించడం కూడా అది ఈయనకి వ్యతిరేకంగా మారింది. అలాగే విభజన హామీలు ఆయన 2019లో ఎలక్షన్స్ అప్పుడు ఆయన తిరుగుతూ ఏం చెప్పాడు, పాదయాత్రలో నేను రాగానే ప్రత్యేక హోదా చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, కడప ఉక్కు లేదు, మన రైల్వే జోను లేదు, అసలు విభజన హామీలు ఏవి కూడా అమలు జరిపించుకోవడానికి, దాని గురించి ప్రస్తావించడానికి ఆయన పూనుకోలేదు. ఫలితంగా ఇది కూడా ప్రజల్లో బాగా, అలాగే ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, వాటిని ఏదో సెకండరీ ఇష్యూలుగా చూశారు తప్ప దాన్ని ఏం ప్రైమరీ ఇష్యూగా చూడలేదు. అసలు రోడ్లు చంద్రబాబు నాయుడు దాంట్లోనే దరిద్రంగా ఉన్నాయి, ఆయన ఏదో కొంత వేసాడని అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ వాటిని ఈ రోజు దరిద్రంగా అయిపోయినటువంటి రోడ్లని బాగు చేయాలనేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేదు. అందువల్ల అలాగే అన్నిటికంటే ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే 3 రాజధానుల ఇష్యూ. 3 రాజధానులు అన్నటువంటిది 3 రాజధానులు ఉన్నా 10 రాజధానులు ఉన్నా ఇమీడియట్ గా ఎవరికి నష్టం లేకపోయినా
ఏదో ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి నష్టం లేకపోయినా అసలు ప్రజానీకం దాన్ని హర్షించరు. రాజధాని ఎక్కడో ఒక చోటే ఉండాలని చెప్పని కోరుకుంటారు. కానీ 3 రాజధానులుగా నువ్వు విభజిస్తాను అని చెప్పానంటే దాన్ని ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తో తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతాను, ఇక్కడ ఒకటి ఉంటది, కర్నూలు ఒకటి ఉంటది అని చెప్పగానే ప్రజానీకం దాన్ని సైకలాజికల్ గా అది ఒక తప్పుడు పద్ధతి అనేటువంటి దాని మీద బాగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇదొక అంశంగా వచ్చింది. ఇక సంక్షేమ పథకాలు అనేటువంటివి ఈయన చెప్పింది ఏమిటి? సంక్షేమ పథకాల మీద బాగా ఆధారపడ్డాడు. నేను సంక్షేమ పథకాలు మీకు ఇచ్చా, మీరు నాకు మీ ఇంటికి బెనిఫిట్ వస్తే నాకు ఓటేయండి అని చెప్పాను అన్నాడు. నీ ఇంటికి బెనిఫిట్ వస్తే ఓటేయండి అన్నావు, బాగానే ఉంది. అసలు సంక్షేమ పథకాల పరిధిలోకి రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఓటేయక్కర్లేదుగా. ఇప్పుడు అదే జరిగింది. రెండవది, సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను మీరు నాకు ఓటేయండి అంటే అది వ్యాపార సంబంధం అయిపోతుంది, సంక్షేమం అవుతుంది. అంటే సంక్షేమ పథకం కూడా ఒక వ్యాపార సంబంధంగా మారింది. వ్యాపార సంబంధంగా మారిన తర్వాత నీకు అది ఇచ్చాను నాకు ఇది ఇవ్వు అంటే నాకు అది ఎంత ఇస్తామనే డిమాండ్ కూడా వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈయన 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను అన్నాడు. ఈయన అలాగే నేను ప్రతి మహిళకి 1,500 చొప్పున నెల ఇచ్చేస్తాను అన్నాడు. అదే అమ్మఒడి లాంటివి నేను ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చేది మీకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు. మీ బస్సు ఫ్రీ అన్నాడు, మహిళలందరికీ బస్సు ఫ్రీ అన్నాడు. ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ఓటేశారు. నీకెందుకు వేస్తారు? అంతకుముందు చంద్రబాబు నాయుడు కన్నా నువ్వు ఎక్కువ ఇస్తాను కాబట్టి నీకు ఓటేశారు. ఇప్పుడు నీకంటే ఆయన ఎక్కువ ఇస్తాను కాబట్టి ఆయనకు ఓటేశారు. అందుకే నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, సంక్షేమ పథకాలు నేను ఎన్ని ఇచ్చాను అయినా నా మీద ఎందుకో ప్రేమ కలగలేదు, నా ప్రేమ అంతా ఏమైపోయింది అన్నాడు. ప్రేమ ఎందుకు ఉంటుంది? వ్యాపారం ఉందా? వ్యాపార సంబంధం ఉన్న తర్వాత ఎవరు ఎక్కువ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఎక్కువ ఇస్తాను అన్నాడు కూడా ఆయన కోటి. కాబట్టి ఇది కూడా సంక్షేమ పథకం అనేది ఒక వ్యాపార సంబంధంగా మారిపోయింది. ఈ పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటానికి, ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి జరిగింది. అయితే రేపు జరగబోయేటువంటి పాలన కూడా ఇందుకు భిన్నంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పాత పద్ధతుల్లోనే అమలు జరిపితే, లేదు సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని కనుక పట్టించుకోకపోతే, ప్రజానీకాన్ని ఈ యాక్టుల పేరుతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కనుక మళ్ళీ తీసుకొస్తే, మళ్ళీ ఎందుకంటే గతంలో కూడా తెచ్చాడు ఆయన, కొంత ఏరియా మొత్తాన్ని సిఆర్డీఏ జోన్ మొత్తాన్ని కూడా అక్కడ ఎవరు ఇక ఏ బిల్డింగ్లు కట్టుకోవడానికి లేదు, అక్కడ అసలు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి వీలేదని కొంత జోన్ పెట్టాడు. జోన్లన్నీ పెట్టేసి ఆ రోజున చాలా ఇబ్బంది పెట్టాడు. అటువంటి పరిస్థితులన్నీ కనుక పెడితే రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడిని కూడా మళ్ళీ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడికి కూడా పడుతుంది. అదే రకమైన నిరంకుశ పద్ధతి కనుక అవలంబిస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పని గతంలో తన పరిపాలనని, తర్వాత వైఎస్ఆర్సీపీ పరిపాలనని, ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని ఈ రెండింటిలో జరిగే తప్పులు సరిదిద్దుకునేటువంటి రీతిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలించాలి. అందుకు భిన్నంగా కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంతకంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో.